రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు స్థానిక కోటిపల్లి బస్టాండ్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఆవరణలో ఆశ్రయం పొందుతున్న జియోన్ అంద దివ్యాంగుల పాఠశాల విద్యార్థులకు టీడీపీ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు అన్యాయంగా అక్రమంగా అంధులు దివ్యాంగ పిల్లలను తరలించి బయట పడేశారని, వారిని స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న బాలికల పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా తరిమేశారని టీడీపీ నాయకులు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకులు గాడి శ్రీను, సానా దుర్గాప్రసాద్, కోటిపల్లి చంద్రశేఖర్ పాఠశాల విద్యార్థులను పరామర్శించి పండ్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు దౌర్జన్యంగా చెవిటి మూగ పిల్లలు అని చూడకుండా జాలి కనికరం లేకుండా కొట్టి బలవంతంగా బయటకు పంపించారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ప్రభుత్వం అధికారులు కళ్లు తెరిచి ఈ అంధ దివ్యాంగ పిల్లలకు వసతి, బెడ్లు, వంట సామాగ్రి అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14వ తేదీన పిల్లలకు భోజనం పెడతామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు కూడా స్పందించి సహాయం అందించాలని కోరారు. పట్టుకోలాగేసి మా బట్టలన్నీ చింపేసి నాన్న ఇబ్బందులు పెట్టారు సార్. మమ్మల్ని బలవంతంగా మేము రామని లేకపోతే తీసుకెళ్ళిపోయారు సార్. ఆ విఆర్ వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు, పోలీసు వాళ్ళు, అలాగే ఆ డిఓ గారు అన్న అతను ఒక ఆవిడైతే నన్ను కొట్టేసింది సార్. మేడం అయితే ఈరోజు రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను ఇక్కడ విజయవాడ అంధ పాఠశాల దగ్గరికి రావడం జరిగింది. ఇది ఇంతకుముందు సిటీఆర్ సెంటర్లో ఈ అంధ వయసాల స్కూల్ ఉండడం వల్ల కొంతమంది ఇది వైసీపీ నాయకులు, అంటే వైసీపీ ప్రభుత్వం వీళ్ళందరినీ బెదిరించి దౌర్జన్యంగా వాళ్ళని కొట్టడం, తిట్టడం చేసి వాళ్ళు ఇక్కడి నుంచి తెరవేయడం జరిగింది. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ నుంచి తరపున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ఇలా అనాథ పిల్లల్ని, ఇలాగ అంధవైకల్య పిల్లల్ని, ఇలాగా అందరినీ కూడా పిల్లల్ని పంపడం చాలా బాధాకరం. ఈ ప్రభుత్వానికి సిగ్గు లజ్జ ఉంటే, జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉంటే మాత్రం ఈ యొక్క అంధవైకల్య పిల్లల్ని వెంటనే వాళ్ళకి సపరేట్గా ఒక రూమ్ కట్టించి, ఒక భవనం కట్టించి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించేలాగా ఈ తెలుగుదేశం పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు చాలా వ్యతిరేకంగా మేము వైసీపీ పార్టీకి మేము వ్యతిరేకంగా నేను చెప్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంధవైకల్య పిల్లల్ని ఆదుకోకపోతే మేము రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేయడం కూడా ముందుకి వస్తామని చెప్పేసి, వెనకాడమని చెప్పేసి ఈ రకంగా నేను తెలియజేస్తున్నాను. వికలాంగులందరినీ, అందరినీ, అనాథ పిల్లల్ని, తల్లిదండ్రులు లేని వాళ్ళందరినీ కలిసి ఒక ట్రస్ట్ నడుపుతుంటే దౌర్జన్యంగా ఈ వైసీపీ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రౌడీయుజం చేసి వీళ్ళని బయటికి గెంటడం అంటే చాలా దారుణమైన విషయం. ఇది ఈ ప్రభుత్వంలో రోజుకి ఒకటి బయటపడుతుంది. వీళ్ళ మీద కూడా జాలి లేదంటే ఇంకా ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే తెలియాలి. మేము మా పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళకి ఎంత చేయాలో అంతా చేస్తాం. అందాక చేయవలసిన చిన్న చిన్న సాయాల కోసం గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆయన వచ్చి ఏదో సాయం చేశారు, మమ్మల్ని కూడా ఏదో పంపించారు. ఇలాగా పార్టీ వచ్చే వరకు చేస్తూనే ఉంటాం. వీళ్ళని అయితే మటుకు మేము ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఈ నెక్స్ట్ ఆదివారం చిన్న కార్యక్రమం పెడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం. ఈ ప్రభుత్వం వీళ్ళందరికీ కలిసి ఒక మంచి అన్ని వసతులు కలిసిన ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి వీళ్ళని హ్యాపీగా వీళ్ళ బతుకులు, వీళ్ళ చదువులు లేకపోతే అన్నీ చూడడానికి గవర్నమెంట్ ఎదరికి వచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదు.